హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిషిక ఇంద్రాణి అనే ఆవిడని రండి ఇంద్రాణి గారు లోపలికి రండి అని లోపలికి తీసుకొని వస్తూ ఉంటే గుమ్మం దగ్గరికి రాగానే ఇంద్రాణి నువ్వు లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు, నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి రావాలి అని చూస్తున్నావు అని కౌశిక్కి అరుస్తూ ఉంటుంది. అదేంటి వదిన, ఇంద్రాణి గారిని నేను తీసుకువస్తున్నాను, మీరెందుకు రావద్దు అని చెప్తున్నారు అని నిషి అరుస్తూ ఉంటుంది. ఈ ఇంద్రాణి దానికి వీల్లేదు నిషిక అని కౌశికే చెబుతూ ఉంటే, ఇంద్రాణి తీసుకొని వస్తున్నామని కౌశికే నిలదీస్తూ ఉంటే, అవునమ్మా ఇంద్రాణితో నీకేంటి పని అని సుధాకర్ కూడా ప్రశ్నిస్తూ ఉంటాడు. నేను ఇంద్రాణి గారితో కలిసి బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను, ఆ బిజినెస్ డీల్ మాట్లాడడం కోసమే నేను ఇంద్రాణి గారిని ఇంట్లోనే తీసుకువచ్చాను అని నిషి చెబుతుంది. ఏంటి, నువ్వు ఇంద్రాణి గారితో డీల్ చేసుకుంటున్నావా, బిజినెస్ చేస్తున్నావా అని సుధాకర్ నిలదీస్తూ ఉంటాడు. అవును మా అమ్మయ్య, నేను బిజినెస్ చేస్తున్నాను కాబట్టి ఇంద్రాణి గారు లోపలికి రావాల్సిందే. ఇంద్రాణి గారు రండి ప్లీజ్ అని లోపలికి పిలుస్తూ ఉంటే ఇక బిజినెస్ డీల్స్ అనేసరికి కౌశికి అడ్డు చెప్పలేకపోతుంది. ఇక ఇంద్రాణి చాలా గర్వంగా కౌశికి వైపు చూస్తూ వెళ్తూ ఉంటుంది. చూడమ్మా కౌశికి, ఇంద్రాణి ఖచ్చితంగా నీపైన పగ తీర్చుకోవడం కోసమే నిషితో డీల్ చేయడానికి అని అంటే, అవును బాబాయ్, ఖచ్చితంగా నా పైన పగ తీర్చుకోవడానికి ఇంద్రాణి ఇలా చేస్తుంది అని కౌశిక్కి చెబుతుంది. ఇప్పుడు ఒక్కసారి నిషి కనుక ఆ డాక్యుమెంట్స్ పైన సంతకం చేసింది అంటే నిషిని ఎవ్వరు కూడా కాపాడలేరు ఇంద్రాణి చేతిలో నుండి అని ఇదంతా వింటున్న దాద్రి, మీరు బాధకండి వదిన, టెన్షన్ పడకండి, నిషి ఆ డాక్యుమెంట్ సంతకం చెయ్యదు, సంతకం చేయకుండా నేను చూసుకుంటాను కదా అని దాద్రి మాట ఇస్తూ ఉంటుంది. తర్వాత నిషి డాక్యుమెంట్స్ పైన సంతకం చేయడానికి చాలా సంతోషంగా డాక్యుమెంట్స్ని చూసుకుంటూ ఉంటుంది. మరి దాద్రి ఏం చేస్తుంది?